జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. బంగారం ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి సార్. నిన్న ఒక్కరోజే 2850 రూపాయలు పెరిగింది 10 గ్రాములకి. ప్రస్తుతం రేటు 1,30,240 రూపాయలు. సో బంగారం ధరలు చరిత్రలో ఇంతలా పెరిగిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడే ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయంటే మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే వాస్తవంగా మనకు చరిత్రలో 2 సందర్భాలు చెప్పచ్చు. ఒకటి 1930s గ్రేట్ డిప్రెషన్ నేపథ్యంలో పెరిగాయి. అప్పుడు వాస్తవంగా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ నాకు గుర్తు అమెరికాలో ఏకంగా బంగారం ప్రైవేట్ ఓనర్షిప్ను రద్దు చేసినట్టు గుర్తు మీకు. అంతటి స్థాయిలో 1933లో అనుకుంటాను. సో బంగారం ధరలో అప్పుడు విపరీతంగా 70% పెరిగింది. అప్పుడు అఫీషియల్గా గోల్డ్ పైన నియంత్రణలు ఉన్న సమయంలో అది మీకు 1971 తర్వాత గోల్డ్ పైన నియంత్రణలు ఎత్తివేశారు. అలాంటి సమయంలోనే 1930 గ్రేట్ డిప్రెషన్ నేపథ్యంలో పెరిగింది. తర్వాత మీకు 1978 ఎర్లీ 80 మధ్యలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 4 టైమ్స్ పెరిగాయి, 4 రేట్లు పెరిగాయి. అప్పుడు మన దగ్గర గోల్డ్ ఇంపోర్ట్ కంట్రోల్స్ ఉండే. సో ఇండియాలో కూడా వాస్తవంగా 45% పెరిగింది 1979 1980 మధ్య కాలంలోనే. ఎందుకంటే గోల్డ్కు 2 రకాలు ఉంటుంది ప్రైస్. ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరగడం ఒక డైమెన్షన్ అయితే, డాలర్ రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ బట్టి కూడా బంగారం ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మీకు 1979-80లో 900 రూపీస్, 1979లో 900 పైన కాస్త పైచిలుకుండేది తుల బంగారం. ఆ 10 గ్రాముల బంగారం అది ఏకంగా 1350కి పెరిగింది. అంటే మీరు గమనించండి, దాదాపు 1980లో కనుక బంగారం కొని ఉంటే ఈవెన్ పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు 100 టైమ్స్ 100 రెట్లు. 1980లో ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే ఇవాళ ₹1,00,00,000. సో 1980 అంటే 45 ఇయర్స్ క్రితం. 45 ఇయర్స్లో 100 టైమ్స్ పెరిగింది గోల్డ్ ప్రైస్. సో అప్పుడు మీకు 1930sలో పెరగటానికేమో గ్రేట్ డిప్రెషన్ కారణం, 1980sలో పెరగటానికేమో ఇన్ఫ్లేషన్, భారీగా ధరలు పెరిగాయి. అలాగే మీకు ఈ ఇన్ఫ్లేషన్తో పాటు ఆయిల్ షాక్, అంటే చమురు ధరలు 70sలో గణనీయంగా పెరిగాయి. చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆ టైంలోనే ఐఎంఎఫ్ దగ్గర అప్పులకు పరుగులు తీశారు, అప్పులు పెరిగాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ని ఎదుర్కొన్నవి. ఈవెన్ ఇండియా కూడా ఆ టైంలో ఐఎంఎఫ్ అప్పు తీసుకుంది, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో. సో ఆయిల్ షాక్ అంటారు. గ్రేట్ డిప్రెషన్ 1930s కారణమైతే ఆయిల్ షాక్ 1978 1980s మధ్యలో, ముఖ్యంగా ఎర్లీ 80sలో. ఆ టైంలోనే మీకు ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన సమయము, అమెరికా అనుకూల ప్రభుత్వం పతనమై అమెరికా వ్యతిరేక ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ జోక్యం చేసుకుంది ఆ సమయంలోనే. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ క్రైసిస్, ఆయిల్ షాక్, దాని పర్యవసనంగా వచ్చిన ఇన్ఫ్లేషన్ వల్ల మీకు బంగారం ధరలు బాగా పెరిగాయి. ఆ తర్వాత బంగారం ధరలు 50% పడిపోయాయి. మీకు ఈ 1980s ఆయిల్ షాక్ ఇదంతా పోయి, అస్థిర పరిస్థితులు పోయి, గ్లోబల్ పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ స్టెబిలైజ్ అయ్యాక బంగారం ధరలు 50% పడిపోయాయి. 50% కరెక్షన్, మామూలు కరెక్షన్ కూడా కాదు. ఆ తర్వాత దాదాపు 20 ఇయర్స్ బంగారం ధరలు పెరగలే, స్టేబుల్గా ఉండిపోయాయి. చాలా పీరియడ్స్లో బంగారం ధరలు ఏమీ పెరగదు, అక్కడే ఉండిపోతుంది. అందువల్లే కొనేవారు ధైర్యం చేయరు, బంగారం కొనాలి అంటే పెరుగుతలేదు కదా అని. ఒక బంగారం ధరలు ఏంటంటే 30-40 ఇయర్స్ పీరియడ్ తీసుకుంటే ఎప్పుడో ఒకసారి స్పైక్ వస్తుంది. సో అందువల్ల ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు పెరుగుతుంది, 2026లో పెరుగుతుంది అనే యాంగిల్లో కొంటే ఇబ్బంది పడతారు. కానీ బంగారము, నేను ఉద్యోగం వచ్చుతున్న ఒక 25 ఇయర్స్ వయసులో కనుక నేను చేయలేకపోయాను, అప్పుడు ఇంత ఆలోచన లేదు, ఆదాయము లేదు. 25 ఇయర్స్ సమయంలో కనుక గోల్డ్ కొనడం మొదలు పెడితే
ఎవ్రీ ఇయర్ కాస్ట్ అంత తమ సేవింగ్స్లో ఒక 10% 20% కొట్టే వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేంత సమయంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి భయంకరమైన హైకు అనివార్యంగా వస్తుంది, రాకుండా ఉండదు. ఇది 100 ఇయర్స్ ఆఫ్ గోల్డ్ ప్రైసెస్ హిస్టరీ చూస్తే అర్థమైంది. నెక్స్ట్ 100 ఇయర్స్ ఎలా ఉంటుంది ఎవరము స్పెక్యులేట్ చేయలేము. పాస్ట్ ఆధారంగా ఎనలైజ్ చేస్తే యంగ్ జాబ్లో ఎంటర్ అవుతాను కనుక గోల్డ్ కొంటే ఎవ్రీ ఇయర్ తన సేవింగ్స్లోకి వెళ్ళి ఎంతో కొంత గోల్డ్ కేటాయిస్తే ఖచ్చితంగా తాను రిటైర్ అయ్యే సమయానికి ఇట్ విల్ బి వెరీ బిగ్ రిటర్న్ ఇస్తుంది. ఇప్పుడైతే గోల్డ్ను ఫిజికల్గా కొనాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో షేర్ల రూపంలో కొన్నట్టు గోల్డ్ కూడా కొనొచ్చు. నువ్వు గోల్డ్ కొంటే ఫిజికల్గా వాళ్ళు గోల్డ్ కొని పెట్టుకుంటారు, నీవు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుకే మన సంస్కృతిలో మీరు గమనించండి, బంగారం కొనడం అనేది ఒక రూల్గా పెడతారు. అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ బంగారం కొంటారు. అలాగే కూతురు పుట్టిందనుకోండి, కూతురు బర్త్డేకు బంగారం కొనడం, అకేషన్స్గా బంగారం కొనడం మొదలు పెడతారు. బిడ్డకు ఆడబిడ్డ ఉన్నది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అని కొంటూ ఉంటారు. అలాగే మ్యారేజ్ డేకు బర్త్డేస్కు గిఫ్ట్గా భార్యలకు గోల్డ్ కొంటూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే పీపుల్ నో ద హిస్టరీ ఆఫ్ గోల్డ్ ప్రైసెస్. అంటే బంగారం ధరల చరిత్ర చూస్తే మనకు అనిపించిన అనుభవం అనేది చెప్పింది ఇది. సో అందువల్ల ఇప్పుడు పెరుగుతుందా, రకరకాల స్పెక్యులేషన్లు వస్తున్నాయి. 2026లో ఇంకా 20% పెరుగుతుందని కూడా స్పెక్యులేట్ చేస్తున్నాను. కానీ ఎవరము చెప్పలేము. నేను ఇంతవరకు చెప్పాను మీకు 1980sలో భారీగా పెరిగిన తర్వాత ఇండియన్ మార్కెట్లో కూడా 45% పెరిగింది. పెరిగినాక కూడా 50% పడిపోయింది కూడా. మళ్ళీ పెరిగిన ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోయినాయి, మన దగ్గర కూడా పడిపోయినాయి. సో అందువల్ల మీకు డాలర్ ప్రైస్ కూడా మూమెంట్ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో గోల్డ్ ఉత్పత్తి అయ్యేది లేదు, దాదాపు లేదు. కోలార్ గోల్డ్ ఫైల్స్ అనేది సినిమాలకు మనకి అయిపోయింది. సో అందువల్ల మీకు రీసైకిల్ గోల్డ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మా ప్రజల దగ్గర బంగారం నగల రూపంలో బంగారం ఉంటుంది, అది మార్కెట్లోకి వస్తూ పోతూ ఉంటుంది. ఇది కాక సెంట్రల్ బ్యాంక్స్ అప్పుడప్పుడు బంగారం అమ్ముతుంటుంది, కానీ ఇటీవల కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ అమ్మడం లేదు, బంగారం కొనడం మాత్రమే చేస్తుంది. ఇక బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి అన్నదానికి 100 years హిస్టరీ తీస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లు జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ కారణం. బంగారం ధరలకు కారణం అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు ఉంటే, అంతర్జాతీయంగా అన్సర్టనిటీ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అది పొలిటికల్ అన్సర్టనిటీ కానీ ఎకనామిక్ అన్సర్టనిటీ కానీ ఏ అన్సర్టనిటీ అయినా గోల్డ్ ప్రైసెస్ను పెంచుతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు 2022 ఆ ప్రాంతం నుంచి పెరుగుతోంది. మీకు ఈ ఇయర్లోనే భారీగా పెరిగింది, మీకు మామూలుగా పెరగలేదు ఇయర్లోనే. సో మీకు ఎందుకు పెరుగుతోంది అన్న దానికి అనేక మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్న రీజన్స్ ఇప్పుడు కారణం. నేను బంగారం ధరలపైన దాదాపు ఎవ్రీ 3 నెలలకో 4 నెలలకో విశ్లేషణ చేస్తూనే ఉంటాను. అది ఎవరము నేను మళ్ళీ చెప్పేది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు కదా, అలా స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే నేను ఆ విశ్లేషణ ఆధారంగా మీరు గోల్డ్ కొనకండి, కొనకుండా ఉండకండి. నేనే గోల్డ్ కొనడం లేదు, నేనే మీ కొనకుండా ఉండడం లేదు. అవసరం వస్తే కొనగలిగితే కొంటాం, కొనకపోతే కొనం. కానీ నేను ఎప్పుడు గోల్డ్ కొని ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టర్ అడ్వైజర్, నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాను, నేను ఒక విశ్లేషకుని మాత్రమే. అందువల్ల ఆ జాగ్రత్త మళ్ళీ తీసుకోమని చెప్పేది. ఎందుకు అంటే ఈ గోల్డ్ ప్రైస్ మూమెంట్ అలాగే ఉంటుంది. ఎందుకు పెరుగుతున్నాయన్న దానికి ముఖ్యమైన కారణాలు డిమాండ్ అండ్ సప్లైతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలు. ఇప్పుడు అంతర్జాతీయంగా గోల్డ్కు భారీ డిమాండ్ రావడానికి కారణము మీకు గోల్డ్ ఒకటే కాదు, సిల్వర్ కూడా ధరలు బాగా పెరుగుతున్నాయి. మీకు సిల్వర్ పెరగడానికి ఇతర రీజన్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుంది సిల్వర్కు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఇట్లాంటి ఇండస్ట్రీలో సిల్వర్ వాడతారు. సిల్వర్ యొక్క ఇండస్ట్రియల్ యూజెస్, ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా కారణమవుతుంది. కానీ ఇక్కడ మీకు గోల్డ్కి వచ్చేవరకు గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు గమనిస్తే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న బిట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి ధరలు. ఎందుకు పెరుగుతున్నాయి అనడానికి ముఖ్య కారణము గ్లోబల్ రిజర్వ్స్. అంటే ప్రపంచంలో ప్రభుత్వాలు అలాగే డబ్బున్న బడా కార్పొరేట్లు ఏ రూపంలో దాచుకుంటారు. రూపాయలలో దాచుకున్నారనుకోండి, మీరు అమెరికాకి వచ్చాము, రూపాయలు ఇస్తే ఎవడు పట్టించుకుంటాడా?
మీకు డాలర్స్ ఉండాల్సిందే. అందువల్ల డాలర్ అనే రూపంలోనే దాచుకుంటారు. డాలర్లో అంటే కరెన్సీ నోట్లు కాదు, డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు. అంటే డాలర్ రూపంలో ఉన్న అమెరికా ప్రభుత్వ ట్రెజరీలోనో లేదా ఇతరత్రనో డాలర్ బాండ్స్ రూపంలోనో దాచుకుంటారు. అంటే డాలర్ పైన నమ్మకం, ఎందుకంటే డాలర్ ధర పెరుగుతూనే ఉంటుంది అని నమ్మకం. డాలర్ వెనకాల అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా ఉంది గనక, సో అమెరికా ఆధిపత్యానికి ప్రమాదం ఉండదు గనక డాలరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా లిక్విడిటీ ఉన్న కరెన్సీ గనక, ప్రపంచంలో 193 దేశాలు ఎక్కడికి పోయినా డాలర్తో మీరు ఏ వస్తువులైనా కొనచ్చు, అమ్మచ్చు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి నీకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా డాలర్లు ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అందువల్ల డాలర్కు ఉండేటువంటి ఆ లిక్విడిటీ వల్ల డాలర్ రూపంలో దాచుకుంటారు. కానీ ఇటీవల కాలంలో డాలర్ ప్రైస్ భయంకరంగా పెరుగుతుంది, అంటే పడిపోతుంది. సరే, ఇక ఈవెన్ 2025లోనే డాలర్ 10% పడిపోయింది. డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే 6 ప్రపంచంలో ప్రముఖ కరెన్సీలతో, యూరో, పౌండ్, యెన్, యువాన్, ఇట్లా 6 కరెన్సీలతో పోల్చినప్పుడు డాలర్ ప్రైస్ ఈ 2025లోనే ఇప్పటి వరకు 10% పడిపోయింది. సో దీనితో డాలర్ రూపంలో దాచుకుంటే ప్రమాదము అనే భయం పెరిగింది. దాంతోపాటు డాలర్ను వెపనైజ్ చేస్తోంది అమెరికా. అంటే డాలర్ను ఆయుధంగా మార్చుకొని శత్రు దేశాలపైన దాడులు చేస్తుంది. అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ రష్యా. మీకు రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడంతోనే మీకు కంప్లీట్గా రష్యా దగ్గర ఉన్న డాలర్లు ఉపయోగపడకుండా చేసింది అమెరికా. అంటే డాలర్ల రూపంలో చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, స్విఫ్ట్ అని. సో ఆ స్విఫ్ట్ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. దాంతో రష్యా డాలర్లు తీసుకోవటానికి ఇబ్బంది, డాలర్లు పే చేయడానికి ఇబ్బంది, తన దగ్గర ఉన్న డాలర్లు ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. అయితే ట్రంప్ పుటిన్ ఎలా తప్పించుకున్నాడంటే, పుటిన్కి ఇది తెలుసు కనుక 2014లో క్రిమియాపై దాడి చేశాడు, క్రిమియాను ఆక్రమించుకున్నాడు. 2022లో ఉక్రెయిన్పై వారు మధ్యలో 8 ఏళ్ల గ్యాప్ ఉంది. సో ఈ నోస్ వాట్ విల్ హ్యాపెన్ కనుక తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను బాగా డైవర్సిఫై చేసి పెట్టుకున్నాడు. అంటే డాలర్ల రూపంలోనే కాకుండా యువాన్లు, యూరోలు, ఇలా అనేక దేశాల కరెన్సీల రూపంలో గోల్డ్ రూపంలో పెట్టుకున్నాడు. ఈ 2 కారణాలు. ఒకటి, డాలర్ ప్రైస్ ధర పడిపోతుంది, అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎందుకు సన్నగిల్లుతుందంటే మనకు అందరికీ తెలుసు, ట్రంప్ టారిఫ్ నుంచి మొదలుకొని అనేక రీజన్స్. తర్వాత రెండవది, డాలర్ను వెపనైజ్ చేయడం, డాలర్ను ఆయుధంగా శత్రు దేశాలపైన అటాక్ చేయడం. ఈ 2 ఎప్పుడైతే చేస్తున్నారో దాంతో సహజంగానే ప్రపంచంలో ఉండే సర్ప్లస్ దాచుకునే వారికి డాలర్ రూపంలో దాచుకుంటే భయమేస్తుంది. అందుకే డాలర్ను పూర్తిగా కొనడం మానేయడం లేదు. రిజర్వ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఇప్పటికీ డాలరే హైయెస్ట్. కానీ ఇతర కరెన్సీల రూపంలో, గోల్డ్ రూపంలో దాచుకోవడాన్ని పెంచారు. డైవర్సిఫైయింగ్ దర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సో అలా డైవర్సిఫై చేసుకోవడంలో అనేక దేశాలు ముందున్నాయి, ఇండియా కూడా ముందుంది. మీకు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున గత 3 ఏళ్లుగా బంగారాన్ని కొంటున్నాయి. మీకు 2022లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ 1000 టన్స్కి పైగా, 1000 టన్నులకు పైగా కొన్నది, 1000 టన్స్కి పైగా. మీకు అలాగే మీకు 2023లో కూడా 1037 టన్స్ కొన్నారు. 2024లో ఏకంగా 1180 టన్స్ గోల్డ్ కొన్నారు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కొనేది. అంటే గత 3 ఏళ్లుగా 1000 టన్నులకు పైగా సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా బంగారాన్ని పెద్ద ఎత్తున కొని దాచుకుంటున్నాయి. ఎందుకు? తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేసుకోవటానికి, డాలర్ పైన రిలయన్స్ను తగ్గించుకోవటానికి చేస్తున్న పని. సో దీనివల్ల ఏమవుతుందంటే గోల్డ్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. అంటే ప్రజలు నగల కొరకు కొనే డిమాండ్, జ్యువెలరీ డిమాండ్ కంపారిటివ్లీ ఇంత ఎలాస్టిక్గా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అన్న ఇలా ఎలాస్టిక్గా ఉండొచ్చు, కానీ జ్యువెలరీ డిమాండ్ ఉండదు. సో సెంట్రల్ బ్యాంక్స్ కొనడం అనేది పెద్ద ఎత్తున గోల్డ్కు డిమాండ్ను భయంకరంగా పెంచింది. సో దీనికి కారణం డాలర్ పైన ఉండేటువంటి అనుమానాలు.
ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా డాలర్ ధర పడిపోతుంది. కానీ యూరో, యెన్, యువాన్ వీటి ధరలు పెరుగుతూ ఉండేవి. కానీ ఇటీవల వీటి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు మొదలయ్యాయి, వాలటాలిటీ మొదలైంది. రూపాయి మొదటి నుంచి కూడా డాలర్తో పోలిస్తే తగ్గింది. కానీ ఈ లేటెస్ట్గా గత ఫ్యూ వీక్స్లో జరుగుతున్నది ఏంటంటే డాలర్తో పోలిస్తే యూరో, యెన్, యువాన్లో కూడా ఇవాళ ఇబ్బందులు మొదలయ్యాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే డాలర్ కన్నా ఆల్టర్నేటివ్గా యూరోల్లో, యెన్, యువాన్లో దాచుకోవడం కన్నా గోల్డ్ అయితే సేఫ్ అనేటువంటి భావన ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల్లో మీకు పెరిగింది. ఇప్పుడు అదనంగా కొత్తగా వస్తున్న సమస్యలు ఏంటంటే, ఒకటి అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్. సో ఇది గందరగోళాన్ని సృష్టిస్తోంది అమెరికన్ ఎకానమీలో. దానికి తోడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోతుంది, ట్రంప్ వస్తే అనుకున్నారు, అది ఆగలేదు. ఇప్పుడు గాజా వార్ ఆగింది కానీ అది ముగియలేదు. ముగిసిందని ట్రంప్ చెప్తున్నాడు కానీ ఐ డోంట్ థింక్ అది ముగియడం కాదు, ఆగడమే. సో అందువల్ల ఇరాన్పై అమెరికా దాడి చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ట్రంప్ చెప్పుకుంటున్నట్లు 8 యుద్ధాలు ఆగిపోతే గోల్డ్ ప్రైస్ ఇట్లా పెరగవు. సో 8 భయంకర యుద్ధాలు ఆగిపోయి 3వ ప్రపంచ యుద్ధం ఆగిపోతే గోల్డ్ ధరలు ఇంత స్కైరాకెట్ అయ్యడానికి అవకాశమే లేదు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ టెన్షన్స్ పోలేదు, జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరిగాయి. మీకు వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్స్ చాలా పెద్ద ఎత్తున అతలాకుతలమవుతున్నాయి. మీకు తాజాగా అమెరికన్ షట్డౌన్తో పాటు యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఇంటెన్సిఫై అయింది. మరీ లేటెస్ట్గా చైనా పైన 100% అదనపు సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ విధించాడు. 100% అడిషనల్ అని. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం అంటే అది ప్రపంచంలో పెద్ద ప్రమాదం. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ అయితే చైనా నెంబర్ 2 ఎకానమీ. అంటే ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ అంటే అది ప్రపంచ ఎకానమీని ఏ రకంగా ప్రభావితం చేస్తే చూడాలి. దీంతో పాటు వరల్డ్ వైడ్గా ప్రపంచ దేశాల అప్పులు పెరుగుతున్నాయి. మీకు అమెరికాది పెరుగుతుంది, గ్లోబల్ డెట్ కూడా పెరుగుతుంది. మీకు అమెరికా డెట్ గణనీయంగా పెరుగుతుంది. మీకు అమెరికన్ జీడిపి దాటి మోర్ దెన్ 125% ఉంది డెట్. దీనికి తోడు ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మరో $3.9 ట్రిలియన్ పెరిగింది అమెరికా డెట్. ఒక్క బిల్లు బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారానే అమెరికా అప్పుల భారము $3.9 ట్రిలియన్ పెరిగింది. అంటే ప్రపంచ అప్పు పెరుగుతోంది. ప్రపంచ దేశాల అప్పు అంటే ఏంటంటే వరల్డ్ ఈజ్ లివింగ్ బియాండ్ మీన్స్, అంటే ఆదాయాన్ని మించి ప్రపంచ దేశాలు ఖర్చు పెడుతున్నాయి. అంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థే అన్సర్టన్గా ఉంది అని. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా IMF, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ హెచ్చరించాయి, మీరు ఏఐలో విపరీతంగా పెట్టుబడులు పెరుగుతున్నారు, కానీ ఇది బుడగా ఎప్పుడు బద్దలయ్యే తెలియదు అని. దాన్ని ఈవెన్ IT ఎక్స్పర్ట్స్ కూడా అంగీకరిస్తున్నారు. జెఫ్ బెజోస్ అన్నాడు, ఇది ఫైనాన్షియల్ బబుల్ అయితే కావచ్చు కానీ టెక్నాలజీ బబుల్ కాదు అని. అంటే ఆర్థికంగా పెట్టుబడి పెట్టిన వారందరికీ లాభాలు రాకపోవచ్చు, భారీగా నష్టాలు కూడా ఉండవచ్చు, కానీ టెక్నాలజీ మాత్రం ఖచ్చితంగా బుడగలాగా బద్దలు కాదు. టెక్నాలజీ విల్ కంటిన్యూ టు ఇంప్రూవ్ అండ్ టెక్నాలజీ ప్రపంచ మానవాళికి మేలు చేస్తుంది అని జెఫ్ బెజోస్ అన్నాడు. ఈవెన్ సామ్ ఆల్ట్మాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంటే ఇట్ కెన్ బి అన్ ఇన్వెస్ట్మెంట్ బబుల్. ఇన్వెస్ట్మెంట్ బబుల్ అంటే ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు, లాభాలు వస్తాయని, కానీ లాభాలు గ్యారంటీ లేదు అని. గతంలో .com బబుల్ చూసాం, అంతకన్నా ఇది ప్రమాదకరమైన బబుల్గా పరిణమించవచ్చు అని. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా అదే హెచ్చరించింది. తాజాగా IMF హెచ్చరించిన దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మీకు ఇటీవల జోహో మేల్ అరట్టాయిని ప్రారంభించినటువంటి శ్రీధర్ వెంబు అని ఇతను ఇటీవల నేను లేటెస్ట్గా న్యూస్ ఎక్స్ ఛానల్లో NDTV ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చూశాను. సో ఆయన కూడా అదే చెప్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ బబుల్ కావచ్చు కానీ ఇండస్ట్రియల్ బబుల్ కాదు అని. ఇండస్ట్రియల్ బబుల్ అంటే మీకు పెట్టిన పెట్టుబడులు లాభాలు రాకపోవచ్చు కానీ బట్ ఇండస్ట్రియల్ బబుల్ కాదు అని. అంటే IT
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది, అందరూ ఒప్పుకునేది. కానీ ఈ ఇంత లాభాలు వస్తాయనుకుంటే రావు. అందుకని ప్రపంచంలో మీరు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో చూస్తే ఏఐ కంపెనీలు షేర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు ఓపెన్ ఏఐ తీసుకుంటే $500 billion ఓపెన్ ఏఐ వాల్యుయేషన్. వాస్తవంగా ఓపెన్ ఏఐ లాభాల్లో లేదు, నష్టం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేవారు అందులో డబ్బు పోస్తూనే ఉన్నారు తప్ప ఇప్పటికీ మీనింగ్ఫుల్ రిటర్న్స్ ఏమి ఇవ్వడం లేదు ఓపెన్ ఏఐ. టెక్నాలజీ ప్రామిసింగ్గా ఉంది కనుక భవిష్యత్తులో లాభం వస్తున్న నమ్మకంతో పెడుతూ పోతున్నారు. ఇక ఎన్విడియా చిప్స్కి ఇంత డిమాండ్ రావడం వల్ల ఇవాళ ఎన్విడియా షేర్ మీకు ఇండియా జీడిపితో సమానం. ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్, ఎన్విడియా స్టాక్ మార్కెట్ విలువ ఇవాళ భారత జీడిపితో సమానం. అంటే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీతో సమానం. మీకు ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రపంచంలో అనేక దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో అందువల్ల ఈ ఏఐ భూమి ఉంది, కానీ ఇది ఎప్పుడోసారి బబుల్ లాగా బర్స్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ బబుల్ అయితే గ్యారంటీ. ఇన్వెస్ట్మెంట్ బబుల్ అంటే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు రావు అని, ఎందుకంటే నమ్మకంతో కాన్ఫిడెన్స్తో పెడుతున్నారు. కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు అని. ఇప్పుడు తాజాగా MIT తాజాగా రీసెర్చ్ కూడా చెప్తుంది ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఏఐ అంటే ఏఐ కంపెనీలో 95% లాభాలు లేవు. 95% ఆఫ్ ఏఐ కంపెనీస్. సో దే ఆర్ ఓన్లీ డెవలపింగ్ టెక్నాలజీ. వెరీ బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ రిటర్న్స్, ఫైనాన్షియల్ రిటర్న్స్ అయితే ఇవ్వవని, ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా టెక్నాలజీ ప్రామిసింగ్గా డెవలప్ అవుతుంది, అనుమానమే లేదు. కానీ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఏఐ ఎంత ఇంపార్టెంట్ ఐటీ కంపెనీలు అంటే మీకు అమెరికా గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కీలకమైన S&P 500 ఇండెక్స్, ఇప్పుడు మన దగ్గర సెన్సెక్స్ నిఫ్టీ లాగా S&P స్టాండర్డ్ అండ్ పూర్స్ S&P 500 ఇండెక్స్లో 40% ఐటీ కంపెనీలు, ముఖ్యంగా ఏఐ కంపెనీలే. మీకు అలాగే మీకు ఈవెన్ అమెరికా రేటింగ్, క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించేస్తారు. మూడీస్ కూడా తాజాగా తగ్గించారు. చరిత్రలో ఏనాడు కూడా ఆల్ ప్రామినెంట్ క్రెడిట్ రేటింగ్స్, మూడీస్, ఫిచ్, ఇవన్నీ కూడా అమెరికన్ క్రెడిట్ రేటింగ్ను అత్యున్నత స్థాయి నుంచి తగ్గించారు. అమెరికన్ క్రెడిట్ రేటింగ్ తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ వల్ల మీకు గోల్డ్ అయితే సేఫ్. సో ఏ స్టాక్ మార్కెట్ బబుల్ బస్ట్ అయినా ఇవాళ క్రిప్టో కరెన్సీ మామూలుగా పెరగడం లేదు, బిట్ కాయిన్స్తో సహా అని. ట్రంప్ లాంటి వాళ్ళు దానికి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. సో క్రిప్టో అయితే ఇంకా ప్రమాదకరమైన, ఎందుకంటే దాని వెనకాల ఏ దేశము లేదు. ఇప్పుడు డాలర్ వాల్యూనే 10% డాలర్ ఇండెక్సే పడిపోయింది అంటే క్రిప్టో సంగతి ఎవడు చెప్పగలుగుతాడు? బికాస్ దెర్ నో కంట్రీ దట్ బ్యాక్స్ క్రిప్టో. సో క్రిప్టో ఒక రకంగా గాల్లో కరెన్సీ అది, అయినా అది కూడా పెరుగుతుంది. అందువల్ల ఈ అన్సర్టనిటీ జియో పొలిటికల్గా, జియో ఎకనామిక్గా తీవ్రమైన అన్సర్టనిటీస్ ఉండడం వల్ల మీకు బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ అన్సర్టనిటీ పోయి జియో పాలిటిక్స్లో స్టెబిలిటీ వచ్చి, జియో ఎకనామిక్స్లో స్టెబిలిటీ వచ్చి, మీకు కాస్త ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయనుకోండి, మీ ఇంట్రెస్ట్ రేట్స్లో కూడా స్టెబిలిటీ వచ్చాయనుకోండి, మీకు ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైసెస్ కూడా, ఇన్ఫ్లేషన్ తగ్గిందనుకోండి, మరీ ముఖ్యంగా మీకు ఇప్పుడు ఉదాహరణకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడల్లా గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. సో అందువల్ల ఇంట్రెస్ట్ రేట్స్, మానిటరీ పాలసీ స్టెబిలైజ్ అయ్యి, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ స్టెబిలైజ్ అయ్యి, ఇన్ఫ్లేషన్ కనుక స్టెబిలైజ్ అయిందనుకోండి, మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ బర్స్ట్ అయ్యే అవకాశాన్ని రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే 1980sలో నేను ఎక్స్పీరియన్స్ చెప్పాను మీకు. 1980sలో భయంకరంగా బంగారం ధరలు పెరిగి తర్వాత 50% కరెక్షన్. అందువల్ల స్టాక్ మార్కెట్ లాగా గోల్డ్లో కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తానంటే ప్రమాదం. ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ 1,30,000 ఉంది, ఇది 1,50,000 పెరుగుతుంది అని అంచనా వేసి కొన్నారనుకోండి, ప్రమాదకరం. నేను ఉంచుకుంటాను 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు ఉంచుకుంటానంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి అయితే పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుంది, ఎంతవరకు పెరుగుతుంది ఎవరో చెప్పలేము. సో నిజంగానే 900 రూపీస్ ఉండే 1979, 1980లో అరౌండ్ 1000 రూపీస్ అనుకోండి. ఎర్లీ 80కి వచ్చారు, 1350 అయింది. ఇవాళ 1,30,000 దాటిపోయింది. ఎవరు ఊహించారు 100 రేట్లు పెరుగుతుందని? సో 1980లో, సో నేను
ఎయిట్లో జాబ్లో చేరాను. బహుశా ఆ రోజు నాకు గుర్తులేదు కానీ 1980లో 1350 ఉంది అంటే 1988లో 2000 3000 ఉండుంటుంది. సో అప్పుడు కనుక ఒక 1 గ్రామ్ పర్ ఇయర్ కొని ఉన్నా ఇప్పటికి ఒక 40 ఏళ్ళలో 35 ఇయర్స్లో 1 గ్రామ్ పర్ మంత్ కొనున్నా. సో ఇప్పటికీ ఎన్ని తులాల బంగారం నా దగ్గర ఉండేదో చూడండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే ఎవరు అన్నారు 40 ఇయర్స్ క్రితం మారుతి 800 కొన్నవాడు ఇవాళ టాప్ మోస్ట్ క్రూజర్ ల్యాండ్ క్రూజర్ అలాంటివి కొన్నట్టు లెక్క అని. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ హిస్టారికల్గా చూస్తే ఇలాంటి బబుల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓవరాల్ లాంగ్ టర్మ్ హిస్టరీ తీస్తే గోల్డ్ ఎప్పుడైనా రీజనబుల్ రిటర్న్ ఇచ్చింది కనుకనే ఇంతగా గోల్డ్ పైన పెట్టుబడి పెడుతున్నారు. రైట్ సార్, చాలా డీటెయిల్డ్గా చెప్పారు సార్.